హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను సండే కదండి, టిఫిన్ అయితే మా పిల్లలకైతే స్పెషల్ ఉండాలండి. ఆ రోజు వచ్చేసి నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేశానంటే మురుమురా ఉంటుంది కదండి, మురుమురా తోటి వడలు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చేశాననేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మురుమురాని నీళ్ళలో నానబెట్టేసుకొని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఆ మురుమురాల్లో మీరు చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయల పేస్ట్, మళ్ళా కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. తర్వాత తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పడంత పెరుగు, బియ్యం పిండి, మళ్ళా ఓమా, ఇంకా మిరియాల పొడి, ఇవన్నీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పిసుక్కోవాలండి. మురుమురా అనేది కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. మనకు మురుమురా అట్లయితే ఉండొద్దు, కొంచెం కచ్చపచ్చగా అయితే మనం మెదుపుకోవాలండి మురుమురాని. తర్వాత ఇప్పుడు ఈ మురుమురాని మనము వడల షేప్లో అయితే చేసుకొని ఇంకా డీప్ ఫ్రైలో చేసుకోవాలండి. ఇది బ్రేక్ఫాస్ట్ కంటే మనకు స్నాక్లు అయితే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే లేండి, కాకపోతే చెప్తున్నానండి, స్నాక్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను. మీకు గిట నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ విధంగా అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఒక చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ నేను ఒక 3 వాయిల్ అయితే వేసానండి. వీడియోనైతే నైట్ వరకు అయితే కంటిన్యూ చేశానండి. చూస్తూ ఉండండి, మీకు నచ్చుతుంది. ఇంకా నార్మల్ డేస్ కంటే మనకు సండేనే ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి, ఏమంటారు? నాకైతే అలాగే అనిపిస్తుందండి. నార్మల్ డేస్లో అయితే మనకు టైంకు టైం వర్క్ అయిపోతుంది, ఇంట్లో పని అయిపోతుంది, వంట అయిపోతుంది. ఇంకా సండే వచ్చిందంటే లేట్గా లేవడము, బ్రేక్ఫాస్ట్ లేట్గా, మళ్ళా వంట అయితే ఏదైనా స్పెషల్గా చేస్తాం కదా, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా మనం మొత్తం కిచెన్లోనే ఉండాల్సి వస్తుందండి సండే వస్తే. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అండి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా పిల్లలకు హాలిడేస్ అండి, ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే చేశానండి. ఇంకా కట్లెట్స్ లెక్క కూడా చేసుకోవచ్చండి. దానికైతే కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేశానండి. ఏ చట్నీ చేసినా ఇంట్లో పల్లి చట్నీ అయితే కంపల్సరీ అండి. ఇంకా కంపల్సరీ కాబట్టి ఇంకా వేరే ఏ చట్నీ అయితే చేయలేదండి, ఓన్లీ పల్లి చట్నీ మాత్రమే చేశాను. ఇంకా మురుమురా వడకే చాలా టైం తీసుకుందండి. ఇంకా ఏం చట్నీ అయితే వద్దన్నారు మా వారైతే. ఇంకా పల్లి చట్నీతోనైతే సర్వ్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగానే వెంటనే ఒక 15 నిమిషాలు అలా కూర్చొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ వచ్చేసి ఫంక్షన్ ఉందండి. ఏం ఫంక్షన్ అనేది మీరు వీడియో చూస్తుండండి, నేను చెప్తాను. ఇంకా ఆ రోజైతే ఏం వండాను, కీమా వండానండి. ఇంకా లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉంది, దాని కాంబినేషన్ కీమా చాలా బాగుంటుంది కదా, అందుకోసమే కీమా కొంచెం ఫ్రై టైప్ లేక ఇగురు లెక్క చేశానండి. ఇగురు అంటే ఇట్లా ముద్ద కూర ఉంటుంది కదండి, ఆ విధంగా అయితే దగ్గరికి అయితే చేశాను. ఇంకా బియ్యం అయితే కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసానండి. సండే వస్తే మొత్తం అసలుకి ఇంకా ఏం వెరైటీస్ చేయాలనేదే ఆలోచన చేయడంలోనే టైం అయిపోతుందండి. పిల్లలకు అయితే ఎగ్జామ్స్ అయిపోయాయండి, ఇంకా పిల్లలకు హాలిడేస్. ఇంకా పిల్లలైతే రోజుకు ఒక వెరైటీ స్నాక్స్ అడుగుతూనే ఉంటారండి. ఇంకా వాళ్ళకు కొత్తగా చేసి పెడుతూ ఉండాలి, హాలిడేస్ కదా. ఇంకా అన్నం అయితే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా కిచెన్ అలాగా పైన అయితే సర్దేసుకుంటున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాగానే ఇంకా కిచెన్ అయితే ఏం సర్దలేదు. ఇంకా వంట చేసుకుంటూ ఆ పని కూడా చేసేస్తున్నానండి. తర్వాత అన్నం పెట్టేశాను కదండి స్టవ్ మీద, పక్కనే ఇంకా కూర కూడా స్టార్ట్ చేశానండి.
నేనైతే నాన్ వెజ్కి సపరేట్గా కుక్కరు, మళ్ళీ నార్మల్ వెజ్జెస్కి అయితే ఒక కుక్కర్ అయితే పెడతానండి, రెండైతే కలపనండి. ఇంకా నాన్ వెజ్ చేస్తున్నాను కదా, అందుకోసమే కుక్కర్ పెట్టేసుకుని తర్వాత దాంట్లో ఆయిల్, కొన్ని మసాలా దినుసులు అయితే యాడ్ చేశానండి. సాజీరా, కొద్దిగంత మిరియాలు, మళ్ళీ లవంగాలు, మళ్ళీ పట్ట, ఇవి అయితే యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. నేను పచ్చిమిరపకాయలని మధ్యలోకించి చీల్చానండి, మామూలుగా ఇలాగ తుంచి అయితే వేస్తాను. అలాగా మధ్యలోకించి కట్ చేయడం వల్ల కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుంది కదండి, అందుకోసమే మా వారికి కూడా ఇష్టం ఉండదు. పచ్చిమిరపకాయలోని ఇత్తులు బయటకు వస్తే ఇంట్లో వాళ్ళకి నచ్చవండి, అండ్ అందుకే నేను మామూలుగా పైన ఇలా తుంచి అయితే వేస్తాను. ఇదిగోండి ఇలాగైతే కొంచెం తుంచైతే వేస్తాను. తర్వాత దీంట్లో కరివేపాకు, మళ్ళీ కొద్దిగంత పుదీనా అయితే యాడ్ చేశానండి. ప్రతిసారి యాడ్ చేయలేండి, ఎప్పుడన్నా ఒకసారి అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇవి అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇంకా ఆ రోజైతే ఇంకా ఏం స్పెషల్ చేయలేదండి, వైట్ రైస్ ఇలాగైతే కీమా కూర అయితే చేశాను. చెప్పాను కదా నైట్ ఫంక్షన్కి వెళ్ళాలనేది, అందుకోసమే ఇంకా సింపుల్గా అయితే వంట చేశాను. తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 చిన్న సైజు టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము కీమా చాలామంది అలాగే యాడ్ చేస్తారండి, కాకపోతే నాకు ఎందుకో నచ్చదు. నేను చూశాను అండి యాడ్ చేయడం, కొన్ని వీడియోస్లో చూశాను, కాకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నేనైతే ఒక్కసారన్నా నీళ్ళలో కడుగుతాను, అంటే అలా కీమా కదండి, అలా వాటర్లో క్లీన్ చేయడం కొంచెం ప్రోటీన్స్ ఏదో తగ్గుతాయి అంటారు, నాకైతే అస్సలు నచ్చదండి. నేనైతే ఒక 2-3 వీడియోలు అయితే చూశాను, కాకపోతే నాకు నచ్చదు. నేనైతే నీళ్ళలో ఒకసారన్నా కడిగేసి యాడ్ చేస్తాను. తర్వాత కీమా కూడా యాడ్ చేసిన తర్వాత కీమా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, మళ్ళీ వచ్చేసి కొద్దిగంత ధనియాల పొడి అయిపోయిందండి, చెయ్యాలి. ఇంకా టైం దొరకట్లేదు, పిల్లలకు మునునే కదండి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకొకటిగా పౌడర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా ధనియాల పొడి అయితే లేదండి ప్రజెంట్. ఇంకా నేను ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేశానండి. తర్వాత తగినంత సాల్ట్, ఇవి యాడ్ చేసిన తర్వాత అప్పుడే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. ఆయిల్లో కూడా మంచిగా కీమా ఫ్రై కావాలండి. కీమాకి మంచి ఇవన్నీ స్పైసెస్ అంతా పట్టే విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకు కీమాలో నుంచి ఆయిల్ ఏమంటారు వాటర్ వస్తాయి కదండి, అదే వాటర్లో మనకు సాధ్యమైనంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. తర్వాత పక్కనే అన్నం కూడా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి అన్నం వార్చాలండి. ఇంకా నేను కిచెన్లో ఉంటే అన్నీ ఒకదాని వెనుక ఒకటి మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆ రోజులో చాలా టైం మనకు మిగిలింది అనే ఫీలింగ్ వస్తుందండి. చాలా టైం దొరుకుతుంది మనకు. ఇలాగ కిచెన్లో ఉన్నంతసేపు కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీకు చూడండి, మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలాగే చేస్తానండి. ఎక్కువ పని ఉన్నప్పుడు ఫాస్ట్గా అయితే కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత ఇంకా బయట పని అంటారా మెల్లగా చేసుకుంటాను, ఒకదాననుక ఒకటి మెల్లగా చేసుకుంటాను. కాకపోతే కిచెన్లో వర్క్ మాత్రం ఫాస్ట్గా చేసేసుకుంటానండి. ఇంకా పెండింగ్ అస్సలు పెట్టను. వంట కాగానే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని గచ్చంతా మంచిగా నీట్గా తుడిచేసుకొని ఇంకా ఇలాగైతే కంప్లీట్ చేసుకుంటానండి. ఇంకా ఆ డేలో చాలా టైం మన కోసం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను కదా, అన్నం కూడా వాష్ చేశానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కదండి, స్పెషల్ వడలు చేశాను కదా, చాలా గిన్నెలు అయితే పడ్డాయండి. ఇంకా అవి అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా సింకులు అయితే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కూడా ఇంకెక్కువ పడతాయి కదండి, అందుకోసమే ఇంకా బ్రేక్ఫాస్ట్వి ఇప్పుడు వంట చేసినవి
అన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత నేను గిన్నెలు కడిగేలోపు ఇక్కడ విజిల్ కూడా వచ్చేసిందండి. ఎన్ని విజిల్స్ పెట్టానంటే ఒక 3-4 అయితే పెట్టానండి విజిల్స్. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి. ఆ వాటర్ కూడా మంచి అవబ్రేడ్ అయ్యేంత వరకు ఒక్క 5 మినిట్స్ ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టాను. అన్నం కూడా దమ్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్ చేయాలి. ఇంకా స్టవ్ కట్ చేసిన తర్వాత ఇంకా అయిపోయిందండి. కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది. గిన్నెలు కూడా కడిగేస్తాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి గిన్నెలు కూడా కడిగేసాను. సింకు ఇలా నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకైతే చాలామందికి అలాగే ఉంటుంది అనుకుంటా ఫీలింగ్ అయితే. నాకు కూడా అలాగేనండి. కిచెన్ లేదా వర్క్ ఉంటే అస్సలు నిద్ర పట్టదు. ఇంకా అదే ధ్యాస ఉంటుందండి, క్లీన్ చేయాలి అనేసి. అందుకోసమే ఇంకా క్లీన్ చేసేసాను. కీమాలో కూడా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్అప్గా కొత్తిమీర అయితే యాడ్ చేశాను గార్నిష్కి. అయిపోయిందండి కీమా కర్రీ. సింపుల్గా చేశాను. తర్వాత ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఓటీపీలో ఒక మంచి మూవీ పెట్టుకొని అయితే చూసామండి. తర్వాత స్నాక్ ఇంకా ఏమి హెవీగా కూడా చేయలేదు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి కదా, అందుకోసమే సింపుల్గా ఒక స్వీట్ అయితే చేశానండి. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు మిక్స్ ఫలుదా ఉంటుంది కదండి, అదైతే ఉంది ఇంట్లో. కొద్దిగా అయితే పౌడర్ చాలా ఉందండి పౌడర్ అయితే. నేను అందులో హాఫ్ అయితే చేశానండి స్వీటు. ఏం లేదండి, కొంచెం పాలైతే మరిగించుకొని దాంట్లో ఈ మిక్స్ అయితే హాఫ్ అయితే కలిపానండి. తర్వాత దాంట్లో ఒక్క డ్రై ఫ్రూట్ అయితే లేదండి. మామూలుగా సబ్జా గింజలు ఉంటాయి కదా, అది మాత్రమే ఉందండి. ఇంకా ఇంట్లో ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్, అవైతే సన్నగా చాప్ చేసుకొని అయితే యాడ్ చేశాను. ఇలాగైతే సింపుల్గా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ అయితే చాలా యూజ్ అవుతుందండి. మనకు స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదండి, అప్పుడైతే మనము ఇన్స్టెంట్గా చేసుకొని అయితే తినొచ్చు ఇలాంటి స్వీట్స్ అయితే. బాగుంది కదా. ఓకే అండి, మనకు అయితే స్వీట్ అయితే తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. చాలా ఉందండి, 2 లీటర్స్కి తగ్గంత పౌడర్ ఉంది ఇలా. నేనైతే కొద్దిగానే పౌడర్ యాడ్ చేసి అయితే ఇలాగా స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈ స్వీట్ తినేసి ఇంకా వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకురావాలండి. ఏం గిఫ్ట్ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా చెప్తానులేండి. ఇంకా స్వీట్ అయిపోయిన తర్వాత అందరికి, పిల్లలిద్దరికి, మా వారికి అయితే పెట్టేస్తున్నాను. అన్నం తిన్న తర్వాత ఒక చిన్న స్వీట్ అయినా ఇలాగ స్వీట్ తింటే ఇష్టం అండి నాకైతే. చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఇంకా మా వారు కూడా ఇంట్లో ఉన్నారు కదండి సండే, అందుకోసమే ఇలాగైతే స్వీట్ చేశాను. తిన్న తర్వాత ఇంకా వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చి మేము రెడీ అయిపోయి ఫంక్షన్ కూడా వచ్చేసామండి. ఏం ఫంక్షన్ అంటే 25th యానివర్సరీ అండి, చుట్టాల వాళ్ళది. ఇంకా ఫంక్షన్ కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ డిన్నర్ కూడా తినేసాము. తర్వాత అందరూ తినేసిన తర్వాత ఇలాగైతే మనము ఫంక్షన్ అయితే అందరు కలుస్తారు కదండి. కలిసినప్పుడు ఇలాగ అందరైతే డ్యాన్సులు అయితే చేశారండి. చాలామంది చేశారు. అప్పటికి టైం అయితే ఆల్మోస్ట్ 12 అయిపోయింది లేండి, 12:30 అయింది. 25th యానివర్సరీ అండి. మనకు మ్యారేజ్ అయిపోయాక ఇంకొక ఆప్షన్ అంటే 25th యానివర్సరీ అండి. మళ్ళీ మనము పెళ్ళికి అయితే ఏవైతే చేసుకోలేమో మళ్ళీ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే సెలబ్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ 50వ పెళ్లి రోజు కూడా చేసుకోవచ్చు కదండి. 5th యానివర్సరీ కూడా చేసుకోవచ్చు, అదొక ఆప్షను. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా అయిందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియో అయితే తీసానండి. ఎలా అనిపించిందండి మీకు? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి, స్మైలీ కానీ హార్ట్ సింబల్ కానీ ఏదైనా మీకు తోచిన కామెంట్ అయితే పెడతారు అనుకుంటున్నాను. ఫంక్షన్ అయితే చాలా బాగా అయిందండి. ఇలాగైతే సండే రోజు సింపుల్ వ్లాగ్ అయితే తీసానండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.